యుద్ధం ఆగుతుందా ఆగుదా, మిజైల్ వెళ్తాయి వెళ్ళవా అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటే ఇలాంటి టైంలో ట్రంప్ గారు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో మీరు తెలుసుకోవాలి. దాన్ని ఇవాళ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకున్నా విత్ ఎవ్రీథింగ్. అండ్ రియాలిటీ అంటున్నాను కాబట్టి చెప్తున్నాను కదా, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఇవాళ అమెరికా మ్యాప్లో ట్వీట్లో వేస్తుందేమో కానీ జెన్యూన్లీ స్పీకింగ్ అమెరికాకి ఇవాళ అంత హోల్డ్ లేదా ఆ పర్టికులర్ రీజియన్లో. అది ఇరాన్కి కూడా తెలుసు కాబట్టి సో దానికి సంబంధించి బిల్ రావాలా వద్దా అని తెగ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ని కాసేపు మనం పక్కన పెడితే పార్లమెంట్లో దీని ప్రస్తావన కూడా రాలా. అలా గేమ్ ఆడారు వాళ్ళు. సో దే హ్యాపీ నో, మనం మాట్లాడలేదు. నెక్స్ట్ వింటర్ సెషన్ పుష్ అయిపోయింది. ఇవాళ మనం జియో పొలిటికల్గా మాట్లాడాల్సి వచ్చిన వరల్డ్ ఓవర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ సెంటర్ స్టేజ్ తీసుకుంది. అది ఎందుకు, అది సెర్గియో గోర్ అని చెప్పి ఈజ్ అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా అండ్ పాకిస్తాన్. మరి అలా ఎందుకు పెట్టారో తెలియదు, పెట్టేశారు. ఆ వ్యక్తి నేను ఉమర్ అబ్దుల్లా గారిని వెళ్ళి కలిశారు. కలిసి కాశ్మీర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఆయన చేసిన ఒక స్టేట్మెంట్కి పాకిస్తాన్ ఆయన డీమార్చ్ చేసి సమన్ చేసి నిన్ను మేము పనిష్ చేస్తామని మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ. ప్యారలల్గా అదే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకవేళ మోదీ గారు కానీ నా మాట వినకపోతే, మా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టూడెంట్స్ మాట వినకపోతే, ఢిల్లీలో జంతర్ మంతర్లో జెన్సీ ప్రొటెస్ట్ ఎలా జరిగిందో అలాంటి ఇంకో ప్రొటెస్ట్ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్లో చూస్తారని చెప్పి బెదిరిస్తున్నాడు. जो रिजर्वेशन पे कुछ सवाल उठाए गए थे उनका कैबिनेट ने जवाब भी दिया. जवाब हमारे कायदे के तहत ऑनरेबल एलजी साहब को भेजा गया. उसके बाद क्या हुआ, कोई हमें बताए ना. हमारे जवाब को क्या दिल्ली भेजा गया है? ఇదే ఉమర్ అబ్దుల్లా. దానికి కారణం రిజర్వేషన్స్. మీరు నమ్మరు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవాళ రిజర్వేషన్ పర్సంటేజ్ 70%. అంటే 100 జాబ్లు ఉంటే ఓపెన్ కేటగిరీకి 30 జాబ్స్ మాత్రమే వెళ్తాయి. ఇంత మ్యాటర్ ఉంది మనం మాట్లాడుకోవడానికి. ప్యారల్గా ట్రంప్ గారు క్యూట్గా ఏం చేస్తున్నారు, ఆయన ఒక ట్వీట్ అవుట్ వేశారు. అదే ట్రూత్ సోషల్ పోస్ట్. ఆ పోస్ట్లో స్టేట్ ఆఫ్ హార్మూస్ని పెట్టి ఇది మాదే, దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అమెరికా అని మొత్తం స్టేట్ ఆఫ్ హార్మూస్ ఆయన సర్కిల్ చేసి పెట్టారు. దీనికి రెస్పాన్స్గా ఇరాన్, అమెరికాలో కాలిఫోర్నియా ఉంటుంది కదా, కాలిఫోర్నియా స్టేట్, ఆ ఒక్క స్టేట్ జీడిపి చూసుకున్నా కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా దేశాల జీడిపి కన్నా ఎక్కువ ఉంటుంది. అలాంటి కాలిఫోర్నియాని చూపిస్తే ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని వాళ్ళు పెడుతున్నారు. ఇదేం మీరు జోక్ చేస్తున్నారని అడిగితే మరి ఆయన కూడా జోక్ చేస్తున్నాడు కదా, స్టేట్ ఆఫ్ హార్మూస్ దగ్గర ఆయన కంట్రోల్ ఎక్కడుంది, ఆయన ఎలా పెడతాడు అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మూస్ ఒక పవర్ చోక్ పాయింట్లో మారిపోయింది ఇది. ప్లస్ యుద్ధం ఆగుతుందా ఆగుదా, మిజైల్ వెళ్తాయి వెళ్ళవా అని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటే ఇలాంటి టైంలో ట్రంప్ గారు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో మీరు తెలుసుకోవాలి. దాన్ని ఇవాళ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకున్నా విత్ ఎవ్రీథింగ్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక్క క్లిప్ చూపిస్తాను నేను. ఇది ట్రంప్ గారు, ఆయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్నారు, రెగ్యులర్ జనరల్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళందరి ముందు నిలబడి మాడుతూ ఆయన ఏమంటున్నారు ఒకసారి మీరు వినండి. And after we finish defeating Iran, which is being very badly defeated, pretty soon I'll be declaring the Hormuz Strait a territory of the United States. దీని గ్రావిటాస్ మీకు అర్థం కావాలంటే మీరు మొత్తం చూడాలి వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. నేను ఒకటే మాట చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఈ డైలీ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, మీ డైలీ డోస్ ఆఫ్ నాలెడ్జ్ పిల్ ఆన్ జియో పాలిటిక్స్ మీకు డైలీ వస్తుంది. డన్. యూఎస్ చేస్తున్న స్టేట్మెంట్స్ని మనం సీరియస్గా తీసుకోకూడదు అని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. ఎగ్జాంపుల్ నెంబర్ 1, సెర్గియో గోర్ గారు ఈ టైంలో కాశ్మీర్కి సంబంధించి భారతదేశానికి ఫేవరబుల్గా ఎందుకు మాట్లాడతారైనా మీరు ఒకసారి ఆలోచించండి. అమెరికన్ అంబాసిడర్, ఆయన కాశ్మీర్ వెళ్తారు, సడన్గా ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు అనేటప్పుడు అమెరికా చాలా మానవతా దృక్పథంతో ఉంది అని అనుకోవడంగానే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి అమెరికా ఇలా అంటే అమెరికాకి ఏమొస్తుంది అని ఆలోచించాలి. ఇవాళ టైం లైన్లో అమెరికాకి ఇండియాకి మధ్యలో జరగాల్సిన ట్రేడ్ డీల్ కానీ జరగకపోతే ఇండియాతో పాటు అమెరికా కూడా నష్టపోతుంది. ప్లస్ ఎఫ్సీఆర్ఏకి సంబంధించి ఇండైరెక్ట్ ప్రెషర్ అమెరికా ఇండియా మీద పెట్టింది. ఇండైరెక్ట్ ప్రెషర్, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. దానివల్ల మాన్సూన్ సీజన్లో ఎఫ్సీఆర్ఏ బిల్ పాస్ అవ్వలేదు, అమెండ్మెంట్ బిల్. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. బట్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా కూడా ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ అని చెప్పి విదేశాల నుంచి భారతదేశానికి వస్తున్న డబ్బుని అన్చెక్డ్ మనీని చెక్లో పెట్టే ఒక బిల్, అమెండ్మెంట్ బిల్ లాంటిది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతూ వస్తుంది, కాకపోతే ఒక కొత్త రూల్ని యాడ్ చేస్తున్నారు. అదేంటి, ఏ ఆర్గనైజేషన్ అయినా ఈ రిజిస్ట్రేషన్లో ఫెయిల్ అయితే, రెన్యువల్లో ఫెయిల్ అయితే వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేసుకునే పవర్ ఇండియన్ గవర్నమెంట్కి ఉంటుంది. అదంతా ఇండియన్ ఖజానాలోకి వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ కొన్ని వేల కోట్లు అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నాయి. మన అమెరికాకి ఇది నచ్చదు, మేము ఫ్రీగా డబ్బులు ఇస్తుంటే మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినా కూడా ఆ డబ్బులతో ఇండియాలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలుసు. సో దానికి సంబంధించి బిల్ రావాలా వద్దా అని తెగ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ని కాసేపు మనం పక్కన పెడితే పార్లమెంట్లో దీని ప్రస్తావన కూడా రాలా. అలా గేమ్ ఆడారు వాళ్ళు. సో దే హ్యాపీ నో, మనం మాట్లాడలేదు. నెక్స్ట్ వింటర్ సెషన్ పుష్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న గేమ్ ఏంటి, నెక్స్ట్ స్టెప్లో ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి కొంచెం అయినా భారతదేశాన్ని అపీస్ చేయాలి. ఇలాంటి టైంలో పాకిస్తాన్కి భారతదేశానికి కలిపి ఉండే ఒక అంబాసిడర్ కాశ్మీర్ వెళ్ళి, కాశ్మీర్ భారతదేశానికి ఒక ఇంపార్టెంట్ పార్ట్, అంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ ఒకసారి మీరు చూస్తే కొన్ని దేశాల్లో గిల్గిట్ బాల్టిస్తాన్ తీసేస్తారు,
పిఓకే తీసేస్తారు, అక్సైజన్ తీసేస్తారు, ఆ చిన్న భాగం మాత్రమే ఇస్తుంటారు. దిస్ ఇంక్లూడ్స్ అమెరికా. అంతేందుకు ఇజ్రాయెల్ కూడా అప్పుడప్పుడు అలాగే ఇస్తుంటుంది. కంప్లీట్ జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ వేయదు. ఏదైనా దేశం అలా వేస్తుంది అంటే అది ఇరాన్. మీరు ఆలోచించండి సరే, జియో పొలిటిక్స్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో. ఇరాన్ వేస్తుంది ఫుల్ జమ్మూ కాశ్మీర్ మ్యాప్. అండ్ రెండో ఎగ్జాంపుల్, గ్రీన్లాండ్కి సంబంధించి, కెనడాకి సంబంధించి, జస్టిన్ ట్రూడోకి సంబంధించి, ఈ 51st స్టేట్ ఆఫ్ అమెరికా అని, జస్టిన్ ట్రూడో ఒక గవర్నర్ మాత్రమే అని ఇండైరెక్ట్గా, కెనడా మాదే అని, గ్రీన్లాండ్ మాదే అని, కొలంబియా మాదే అని, క్యూబా మాదే అని, ఇవాళ ఇరాన్ దగ్గర ఉన్న స్టేట్ ఆఫ్ హార్మూజ్ మాదే అని చెప్పి ట్రంప్ గారు అంటున్నారంటే అది నిజం అబద్ధం పక్కన పెడితే ఈ టైంలో ఆయన ఎందుకు అంటున్నారు మీరు అర్థం చేసుకోవాలి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అవి చాలా దగ్గరలో ఉన్నాయి. అండ్ నాటి రిజల్ట్స్ కోసం ఇవాళ ఆయన కోర్ ఓటర్ బేస్ ఏదైతే ఉందో ఆయన ఏం చెప్పినా నమ్ముతారు. అమెరికా ప్రెసిడెంట్ అని ఉంటుంది ఒకటి, కోర్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళని అప్పీస్ చేయాలంటే ఇలాంటి మాటలు చెప్పాలి, అలాంటి ట్వీట్లు వేయాలి. ఆయన చేసింది కూడా అదే. ప్లస్ ఇంకో పోస్ట్ చేస్తారు, అది కూడా మీ దృష్టికి తీసుకురావాలి. మీరు ఒకసారి ఇది వినండి, ఈ ఫ్లో ఒకసారి చూడండి. మీరు రీసెంట్గా సౌదీ, టర్కీ, పాకిస్తాన్ ఈ మూడు కలిపి ఒక ప్యాక్ట్ లాంటిది, డిఫెన్స్ ప్యాక్ట్ లాంటి సైన్ చేసింది. దీని గురించి మనం మాట్లాడాం. మనం ఇదేంటిది, ఈ మూడు దేశాలు ఏ దేశం మీద ఏ దేశం అటాక్ చేసినా కూడా అది అన్ని దేశాల మీద అటాక్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు, రిటాలియేట్ అవుతారు. అట్లీస్ట్ ఆన్ పేపర్ అలాగే ఉంది. అది రియాలిటీలోకి ఎంత కన్వర్ట్ అవుతుంది అనేది షేబాజ్ షరీఫ్ నవ్వులో మనకు అర్థమవుద్దేమో కానీ దానికి క్లాప్స్ కొడుతూ ట్రంప్ గారు ట్వీట్ చేశారు చూడండి. నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఆనందం ఉప్పొంగుతుంది అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మిడిల్ ఈస్టర్న్లో ఇరాన్కి అపోజింగ్ ఫోర్స్ ఒకటి కావాలి. సౌదీకి కానీ, ఒమాన్కి కానీ, ఖతార్కి కానీ, జార్డన్ కానీ ఇలాంటి అది వేరే దేశాలకి అమెరికా ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ రిక్వైర్డ్ సపోర్ట్. సో వాళ్ళ బాధలేవో వాళ్ళే పడి, వాళ్ళ ప్యాక్ లేవో వాళ్ళే సైన్ చేసుకుంటే అమెరికా హ్యాపీ కదా. అదే జరుగుతుంది. అండ్ రియాలిటీ అంటున్నాను కాబట్టి చెప్తున్నాను కదా, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఇవాళ అమెరికా మ్యాప్లో ట్వీట్లో వేస్తుందేమో కానీ జెన్యూన్లీ స్పీకింగ్ అమెరికాకి ఇవాళ అంత హోల్డ్ లేదా ఆ పర్టికులర్ రీజియన్లో. అది ఇరాన్కి కూడా తెలుసు. కాబట్టి ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మీదని మీరు అనుకుంటే కాలిఫోర్నియా మాది అని ఇండైరెక్ట్గా దే టుక్ జైబ్. సో ఈ ఫైర్ని ఫ్యూయల్ చేసే వరకు, ఈ యుద్ధం మిజైల్స్ అటు ఇటు వెళ్ళే వరకు, ప్రాణ నష్టం జరిగే వరకు ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగాలి. జరిగినప్పుడు ట్రంప్ గారు అక్కడ విరోచితంగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలవాలి అని జనాలు అనుకొని ఓట్లు గుద్దాలి అనేది దీని ప్లాన్. ఇక్కడ దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ ఆఫ్ లైఫ్, బట్ దట్స్ ట్రూ. అందుకని వాళ్ళు అమెరికన్ న్యూస్ ఛానల్స్ కూడా చెప్తున్నారు, ఇరాన్ మిలిటరీ టార్గెట్స్ వల్ల యూరోప్లో ఉండే అమెరికన్ బేస్ని టచ్ చేస్తున్నాయి. అందులో బల్గేరియా ఉంది అండ్ ఆల్సో సైప్రస్ ఉంది అని. సైప్రస్ అనే దేశం మీకు విన్నట్టు గుర్తుంటే మన మోదీ గారు వెళ్ళారు. ఇట్స్ రైట్ బినీత్ టర్కీ. అండ్ అందులో నార్థన్ సైప్రస్ని టర్కీ ఆక్రమించుకొని పెట్టుకొని ఉంది. ఈ సదర్న్ సైప్రస్ ఏదైతే ఉందో దానికి మద్దతుగా మనం వెళ్ళాం. బట్ ఎనీవేస్ ఈ సైప్రస్లో ఉండే అమెరికన్ బేస్ని టార్గెట్ ఇరాన్ ఖచ్చితంగా చేస్తుంది, దాంతోపాటు బల్గేరియాని కూడా చేస్తుంది అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పి అమెరికన్ న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. ఒకసారి మీరు వినండి. Times reports that Iran has weighed hitting U.S. targets in Europe if the war escalates again. The reports specifically named countries such as Cyprus and Bulgaria. The Iranians are about to miscalculate, and they've done. దీని గురించి నేనేమైనా కామెంట్ చేయడం కన్నా యూ టెల్ మీ, మీరు కింద వాట్ యూ థింక్. ఖచ్చితంగా ఇరాన్ ఫస్ట్ మూవ్ వెళ్తుందా, లేదా అమెరికా నుంచి ఫస్ట్ మూవ్ వస్తుందా, లేదా యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. వాళ్ళ ప్లాన్ సింపుల్. నన్ను అడిగితే ఇట్లా గొడవలు పెట్టే వరకు, ఇట్లా యుద్ధాలు చేసే వరకు, అమెరికన్ బేస్ని డిస్ట్రాయ్ చేస్తామని చెప్పి వీళ్ళు వార్నింగ్ ఇచ్చే వరకు అమెరికన్ ట్యాంకులు ఖాళీ అవుతుంటాయి. ఇప్పుడు ఇరాన్ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా కాసేపు ఇమ్మెటీరియల్ పక్కన పెడదాం. అమెరికన్ ఖజానా ఖాళీ అవుతుంటే ట్రంప్ గారిని అకౌంటబిలిటీ అడుగుతారు. సో దట్స్ వాట్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు. అదే అలా భయపెట్టి కొంచెం యుద్ధాన్ని ఆపిచ్చేద్దాం అని చెప్పి ఈ ప్లాన్ ప్రస్తుతానికి. ఎనీవేస్ ప్యారల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ మీటింగ్ చెప్పాను కదా, సెర్గియో గోర్దే అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా. అది 2 day విజిట్. అది ఉమర్ అబ్దుల్లా గారిని రకరకాల అదర్ లీడర్స్ని కూడా కలిశారు ఆయన. ఇక్కడ ఒకటేంటంటే బిగ్గెస్ట్ ఇష్యూ, అమెరికా కావాలని చేసిందో కక్కుర్తిపడి చేసిందో ఎందుకు చేసిందో తెలియదు కానీ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్కి ఆయన అంబాసిడర్ అని చెప్పి పాకిస్తాన్కి ఇండియాకి ఒకటే వ్యక్తిని అసైన్ చేసింది. ఇప్పుడు అలా చేయడం వల్ల అక్కడికి వెళ్ళి ఇక్కడ గురించి మాట్లాడలేడు, ఇక్కడికి వచ్చి అక్కడ గురించి మాట్లాడలేడు. ఇక్కడికి వచ్చి ఫ్యాక్చువల్ స్టేట్మెంట్స్ మాట్లాడినా కూడా ఆయన డిమార్చ్ చేసింది పాకిస్తాన్. లేదు మీరు ఎలా మాట్లాడతారు, రండి ఒకసారి మాకు ఆన్సర్ చెప్పండి అని అడుగుతుంది. సరే ఈ టైంకి కాశ్మీర్ ఎందుకు వెళ్ళారంటే అగైన్ ఈ యూఎస్ ఇండియా బాండ్ రిలేషన్షిప్, మనీ, బయలాటరల్ ట్రేడ్ అని చెప్పి రకరకాల టర్మినాలజీ వాడతారు. కానీ ప్రస్తుతానికి ఎఫ్సిఆర్ఏ పాస్ అవ్వలేదు కాబట్టి కొంచెం మద్దతు మేము ప్రకటిస్తున్నాం మీకు అని అండర్లైన్గా చెప్పడానికి యూఎస్ ట్రై చేస్తుంది. ఎనీవేస్ పాకిస్తాన్ చాలా అసంతృప్తిగా ఉంది, అందుకని ఆయన డిమార్చ్ చేసింది. డిమార్చ్ అంటే మళ్ళీ చెప్తున్నాను చాలా పెద్ద వర్డ్, అది సమన్ కన్నా పెద్దది. అండ్ ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవాళ జెన్జీ ప్రొటెస్ట్ లాంటి స్కేల్లో ఇంకోటి జరుగుతుంది, మీరు కానీ రిజర్వేషన్ ఎత్తేయకపోతే అని ఉమర్ అబ్దుల్లా వార్నింగ్ ఇస్తున్నారు. దేనికి ఏంటి ఆ కాంటెక్స్ట్ అంటే, మనకి రెస్ట్ ఆఫ్ ఇండియాకి కాశ్మీర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రీజన్ బీయింగ్ ఇట్స్ ఎ యూటీ. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఢిల్లీ లాగా అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుందేమో, బట్ పవర్ ఢిల్లీ చేతిలో ఉంటుంది. సో ఎనీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే ఢిల్లీ చేతిలో ఉంటుంది. అండ్ మనకి బయట రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, బ్రాడ్గా మనం డివైడ్ చేయాలంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఓబీసీ, మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది కానీ ఈ సెక్షన్స్కి ఎక్కువ చంక్ ఉంటుంది. బట్ ప్యారలల్గా మీరు జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్తే అక్కడ షెడ్యూల్ ట్రైబ్స్లో గుజ్జార్స్ అని ఉంటారు, బకేల్వాల్స్ అని ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి కాకుండా పహారీస్ అని కూడా యాడ్ చేయాలని చెప్పి డిస్కషన్ జరిగింది, వాళ్ళు యాడ్ అయ్యారు.
జనరల్గా ఇలా యాడ్ అయితే ఏమవుతుంది, మిగతా ఇద్దరు లేదు మా కాంపిటీషన్ పెరిగిపోద్ది అని చెప్పి వాళ్ళు రచ్చ చేస్తే ఆ 10% తీసి 20% చేశారు. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని, లేదా ఈ బార్డర్ ఏరియాస్ దగ్గర ఉండే రీజన్స్ అని, కొంచెం వాలటైల్ రీజన్స్లో ఉండే వాళ్ళు కూడా ఒక పేరు పెట్టి రిజర్వేషన్ ఉంది అక్కడ, RBA దాని పేరు, రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ ఏరియాస్. సో వీళ్ళందరూ అది ఇది అన్నీ కలిపి 70% ఉంది. అది కూడా మొన్న 2024 నుంచి అప్పటి వరకు 47% ఎంతో ఉండేది, దాన్ని తీసుకెళ్ళి 70% చేశారు. ఇంకా మెరిట్కి ఎక్కడ సీట్ అని చెప్పి అక్కడ వాళ్ళు డౌట్ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, లేకపోతే మేము జెన్జీ ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు దీని మీద మీ టేక్ ఏంటో నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. వాట్ యూ థింక్? గవర్నమెంట్ విని రిజర్వేషన్ దగ్గర బ్యాక్ ట్రాక్ తీసుకొని ఆ పర్సంటేజ్ని తగ్గించాలా, లేదా 70% ఓకే అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ఇట్? నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, జమ్మూ సిటీ నుంచి ఫ్లో అయ్యే రివర్ పేరేంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆప్షన్ ఏ ఇస్ చేనాబ్, ఆప్షన్ బి ఇస్ తవి, ఆప్షన్ సి ఇస్ రవి, ఆప్షన్ డి ఇస్ ఝేలం. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్లీ ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా. ఇది కొంచెం లోకల్ ఇష్యూ, ఇది తెలంగాణలో జరిగింది, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్గానే చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. రైజ్ above ignorance, రైజ్ above arrogance, రైజ్ above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.